ఎండాడ, రుషికొండ, మధురవాడ, ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి ఇలా శివారు ప్రాంతాల్లో వ్యవసాయ భూములున్న చోట కొత్త వెంచర్లు వస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో రేట్లు కూడా పెరిగాయి. ప్రభుత్వం కోరితే నగరంలో భూముల ధరలు 20% వరకు, శివార్లలో 30 నుంచి 40% వరకు పెంచుతూ ప్రతిపాదనలు పంపే అవకాశం ఉంది. దీంతో విశాఖ నగరంలో ఫ్లాట్ల మార్కెట్ విలువలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎన్నికల ముందు వరకు రాజధాని ఆశలు పెట్టుకున్న విశాఖ రియల్టర్లకు ఆ భ్రమలు తొలగిపోయాయి. ఇదే సమయంలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలలో కొనుగోలు సామర్థ్యం తగ్గిపోయాయి. ఈ సమయంలో ప్రభుత్వం ధరలు సవరణకు పూనుకుంటే ఎదురయ్యే పరిణామాలు మాత్రం ఖచ్చితంగా ఆందోళనకరమేనంటున్నారు విశ్లేషకులు. ఈ ఫ్లైఓవర్స్, మెట్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఈ ఫ్లైఓవర్స్, మెట్రో, ఈ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, హైవేకి నుంచి రోడ్ కనెక్టివిటీ మీద కూడా చాలా ఫోకస్డ్గా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మరింత విశాఖపట్నం పురోభివృద్ధి జరిగి విశాఖపట్నం మనం ఎప్పుడు డెవలప్ అవుతున్న సిటీగా మనం భావిస్తున్నాం. కానీ రాబోయే 4 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన నగరంగా కూడా మేము పెరుగుతుందనే విధంగా మేము భావిస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఈ ఫ్లైఓవర్స్, మెట్రో, ఈ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, హైవేకి నుంచి రోడ్ కనెక్టివిటీ మీద కూడా చాలా ఫోకస్డ్గా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మరింత విశాఖపట్నం